యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్కు బిగ్ షాక్ తగిలింది. అతడిపై సూర్యాపేట కమిషనరేట్లోని నూతంకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారంటూ ఓ పోలీసు అధికారి ఫిర్యాదు చేశాడు. దీంతో సన్నీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఎక్కువైపోతున్నాయి. అదే సమయంలో వీటి బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తమ కుటుంబ సభ్యులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. ఎంతోమంది నిరాశ్రయులవుతున్నారు. తక్కువ డబ్బుతో ఎక్కువ సంపాదించొచ్చు అనే కాన్సెప్ట్తో అప్పులు చేసి మరీ ఆన్లైన్లో బెట్టింగ్ ఆడుతున్నారు. చివరికి నష్టాల్లోకి కూరుకుపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అదే సమయంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే యూట్యూబర్ నానిపై కేసు నమోదు చేశారు. అతడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మరో యూట్యూబర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. భయ్యా సందీప్ అలియాస్ సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ తన సోషల్ మీడియా ఖాతాల్లో టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి ఆన్లైన్ మాధ్యమాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాడని ఆరోపిస్తూ టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఫిర్యాదుతో సూర్యాపేట కమిషనరేట్లోని నూతన్కల్ పోలీస్ స్టేషన్లో భయ్యా సందీప్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తన పోస్టుపై స్పందించి కేసు నమోదు చేసిన పోలీసులపై సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్లపై తాను చేసిన ఎక్స్ పోస్ట్ ఆధారంగా కేసు నమోదు చేసిన తెలంగాణ డీజీపీ, సూర్యాపేట ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. కాసులకు కక్కుర్తిపడి అమాయకుల ప్రాణాలను తీస్తామంటే నడవొద్దని అన్నారు. చట్టం ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని, మిలియన్లు, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు, డబ్బు కోసం ఏమైనా చేస్తామంటే ఊచలు లెక్కపెట్టక తప్పదని హెచ్చరించారు. కాగా సన్నీ యాదవ్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రముఖ యూట్యూబర్గా ఉంటున్నాడు. బైక్ రైడ్ వీడియోలతో చాలామంది సబ్స్క్రైబర్లను పొందుతూ డబ్బు సంపాదిస్తున్నాడు. అయితే అతడు మరింత సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో కుమ్మక్కయ్యాడని సజ్జనార్ ఆరోపించారు. తక్కువ పెట్టుబడితో సులభంగా డబ్బు సంపాదించాలని ఆశ చూపి బెట్టింగ్ యాపుల్లో పెట్టుబడి పెట్టమని తన సబ్స్క్రైబర్లను ఆదేశించాడని తెలిపారు. ఇలా బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడం ద్వారా సన్నీ యాదవ్ యువతను తప్పుదారి పట్టిస్తున్నాడని ఆరోపిస్తూ ఇది కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు దారితీస్తుందని పేర్కొన్నారు.